వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు IPS విద్యార్థులు. మూడు రోజులలో వరి ధాన్యం నగదు రైతుల ఖాతాలలో జమ. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ BR నాయుడు. కాకినాడ ఎంకరేజ్ పార్క్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి ఓడను పరిశీలిస్తున్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే మాస శివరాత్రి సందర్భంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి కోడమొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్. తదుపరి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, కొత్తకొండ ఆలయ ఈవో కిషన్ రావు, ప్రధాన అర్చకులు రాంబాబు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆగమార్థంతు నిర్వాణాం గమనార్థంతు రక్షతాం गोदावर्योर्धोस्मिन् वर्तमानेन व्यवहारिकतान्द्रमानेदा प्रभवादि षष्ट्यादि संवत्सराणां मध्ये स्वस्य स्वे क्रोधेनावदंवत्सरे दक्षिणायने शरदृतो कार्तीकमासे कृष्णे ओम गणानां गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणावतये नमः। पादयोः पाद्यवस्तोमने लङ्घनार्द्रायिवे अक्षतानि समर्पय्य या फलिनेर्या फलापुष्पायास्तपुष्पिणे तो नानाविधकालोचितार्द्रं परिमलापत्रे पुत्रकामुतः सर्वकार्येषु सर्वोद्धवाय नमः। ओम नमो भेडुच्चमाय ज्येष्ठाय जगनिश्चयाय नमस्काराय नमस्काराय प्रतिश्रवाय नमः। दे पितरं मोदमादरं प्रियामहे प्रदोच्चमे धीरञ्चमे रयञ्चमे रतञ्चमे एकबिल्वं शिवार्पणो त्रिशाखैर्बिल्लपत्रै च अच्छिद्रै कोमलेषु भै तव पूजये नमः। ओम आत्मलिंगाय नमः। ओम परमलिंगाय नमः। नानाविधकालोचिता परिमलपत्रपुष्पाक्षतानि समर्पयामि। माधवाय स्वाहा गोविन्दाय नमः। शिवरात्रि प्रातःकाल सर्वांग अभिषेचनोस्तु चपंडी मम मनस्संकल्पित सिद्ध्यर्थम अस्मिन् नियोजक वर्ग सस्यश्यामल सिद्ध्यर्थम अभिवृद्धि कमलयुगे खड्गपात्रे अतिभवोद्भवाय नमः। अर्घ्यं समर्पयामि। वामदेवाय नमः।
त्रयम् त्रिनेत्रम् च त्रियायुधम् जन्मपापसंहारम् एकबिल्वम् शिवार्पणम् बिल्वपत्रैश्च अच्युद्रैः कोमलैः शुभैः तव पूजाम् करिष्यामि एकबिल्वम् शिवार्पणम् ओम गौरभद्राय नमः ओम अधिक्रूराय नमः ज्वलाय नमः तन्विने नमः ओम ज्येष्ठाय नमः भवति चन्द्रमावां पुष्पं पुष्पवां प्रजावां नमो विश्वनाथ इदं देवा देवा इदं देवी देवी कल्याणी कल्याणी शुभगे शुभगे वदकं वद्वो वद्वो वरोदकं वरोदकं वद्वः भागं भागं वद्भवति सदाय पुरुषस्वरेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठे బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచనూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచనూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. 9 రోజుల పాటు వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆరోహణ అనేటువంటి కార్యక్రమం विश्वक्सेनाय नमः ध्यायामि ध्यानं समपि पृथ्वी पोता पुनात्मा वैराग्याय नमः महेश्वर्याय नमः मध्ये वो ఆరాధన చే రాగోజ్వల भगवताग्रगण्यः खगेश्वरो वशुभमातनोतु करेन्द्राभरणाञ्चिताङ्गमन्नो హన్మకొండ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల నమోదులలో భాగంగా ఎన్యూమరేటర్లు డాటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేసిన అన్ని వివరాలను సమగ్రంగా ఉన్నాయా లేదా అని సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా గుడెప్పాడు క్రాస్ వద్ద ఉన్న విట్స్ కళాశాలలో సర్వే వివరాల నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన డాటా ఎంట్రీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో దామెర, షాంపేట, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఎన్యూమరేటర్ల సహకారంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాలను నమోదు చేస్తుండగా వాటి వివరాలను అధికారులను ఎన్యూమరేటర్లను డాటా ఎంట్రీ ఆపరేటర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సూపర్వైజర్లు ప్రతిరోజు ఆయా మండలాలకు సంబంధించిన సర్వే పత్రాలను డాటా ఎంట్రీ సెంటర్కు తీసుకువచ్చి నమోదు చేసిన అనంతరం తిరిగి ఆయా మండలాలకు చెందిన మండల పరిషత్ కార్యాలయాల్లో పకడ్బందీగా భద్రపరచాలని అన్నారు. ఎలాంటి తప్పులు దొరలకుండా సర్వే వివరాలను నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన సర్వే వివరాలను పరకాల పట్టణంలో నమోదు చేస్తున్న కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి రాజేందర్, తహసీల్దార్లు జగన్మోహన్ రెడ్డి, భాస్కర్, ఎంపీడీఓలు శ్రీనివాస్, ఫణీంద్ర, ఎంపీడీఓలు, ఎంపీఎస్ఓలు, ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్కి పంపించి ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయో వాటిని ఆపడానికి గాను ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ రైట్స్ పార్ట్నర్లో భాగంగా దేశవ్యాప్తంగా 400 ఎన్జిఓలు, రాష్ట్ర పరంగా చూసినట్టయితే 250 ఎన్జిఓలు కలిసి పనిచేస్తున్నాయి. 2030 వరకు బాల్య వివాహాల నిర్మూలనకు గాను ఈ ఎన్జిఓలు భాగస్వామ్యం కానున్నాయి. రాజస్థాన్లో జరిగిన బాల్య వివాహాన్ని సుప్రీంకోర్టు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి రాష్ట్రం నుండి ఒక సీఎంఓను సెలెక్ట్ చేసి విజ్ఞాన్ భవన్కి పంపించడం జరిగింది. ఈ సీఎంపీఓలు ఎక్కడనైనా డిస్టిక్లో జరిగే ప్రతి విలేజ్లలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా 2030 వరకు ఈ చైల్డ్ మ్యారేజ్ను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తుంటాయి. ఈ ఎన్జిఓలు అనేటివి దీనిలో భాగస్వామ్యమై ఈ
చైల్డ్ ఫర్ రైట్స్ అనే దాని మీద ఈ బాల్ వివాహ ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది. నిన్న ఇక్కడ డిస్ట్రిక్ట్ వైడ్లో వరంగల్ నుండి కౌన్సిలర్ గారు కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్. ఒకసారి మాట్లాడారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే క్యాంపెయిన్ 27th నిన్న జరిగిన కార్యక్రమం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ను డిస్టిక్ లెవెల్లో అన్ని డిస్టిక్లలో లాంచ్ చేయడం జరిగింది. ఇది షేర్ ఎన్జిఓ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 వరకు బాల్య వివాహాలు లేని భారత్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీన్ని వరంగల్ జిల్లాలో వాగ్దవి కాలేజ్ MBA డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. దీనిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మెంబర్గా రావడం జరిగింది. దాని తర్వాత CWC చైర్పర్సన్గా రావడం జరిగింది. చైల్డ్కి సంబంధించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్ నుంచి వాటితో పాటు 200 మంది స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్లెడ్జ్ మరియు ర్యాలీ కూడా కండక్ట్ జరిగింది. ఇదే సేమ్ ప్రోగ్రామ్ను హన్మకొండ జిల్లాలో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా డిఎల్ఎస్ఏ జడ్జి గారు రావడం జరిగింది. సెక్రటరీ గారు క్షమా దేశపాండే గారు వారు పాల్గొనడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది. దాంతోపాటు వివిధ DCPU, చైల్డ్ లైన్, హబ్, ఉమెన్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు శుక్రవారం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్లతో కలిసి గన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశావు, ఎన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకొని వచ్చావు, ఎన్ని క్వింటల ధాన్యం ఉంటుందని సంబంధిత వివరాలపై ఆరా తీశారు. This year 132 crores we have deposited. Last year we deposited 40 crores, 3 times. ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా ఇటు దగ్గర 4 ఎకరాలు. ఎంత ఇది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఈ ఎకరాన 25 నుండి 30 బస్తాలు. క్వింటాల్స్? క్వింటాల్ కదా, 25 క్వింటాల్. 25 క్వింటాల్ అవుతుందా? నాది కాలేదు కదా మరి. నాది 18 క్వింటాల్ అయింది. అయితే మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తం 200 బస్తాలు. 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2320 అమ్మా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాం సార్. 33,300 చిల్లర. 33,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు? 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమైనాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మిగిలిన అందరికి 46 మెంబర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి సార్. చూసాను 46 మందికి పేమెంట్ అయ్యింది. బోనస్ ఎంత మందికి వచ్చింది? బోనస్ అంటే ఇది టోటల్ గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. మీకు ట్రాన్స్ఫర్ చేసి పేపర్ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిందా? ఏ ప్రాబ్లం? ఇప్పుడు ఇది రివైజ్ ఎస్టిమేట్ పెట్టారట కదా? యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35 వచ్చింది. పెద్దపల్లి జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు 6 ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం సుల్తాన్బాద్ పట్టణ కేంద్రం SVR గార్డెన్లో గీతా జయంతి సందర్భంగా విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలల 9వ తరగతి విద్యార్థులు మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, సాంస్కృతిక ఇతిహాస విలువలను విద్యార్థులు పెంపొందించడానికి భగవద్గీత కంఠస్థ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
Good morning. So, Vishwa Hindu Parishad has conducted Bhagavad Gita Shlokas competition, wherein our students participated. Almost 40 students of our school prepared for the competition. Out of it, 8 students would get the opportunity to participate. Among the 8 students, 6 students got selected for the district level competition, which is to be held in Peddapalli on Monday. So I really congratulate my teachers for their efforts in preparing the students, as well as I would like to congratulate our students in learning the Bhagavad Gita shlokas and enhancing our culture. So it is our Indian public school which is encouraging the students in enhancing the culture to the next generation. Thank you so much. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు నవంబర్ 30న ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినమైన నవంబర్ 30న పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు నిరుపేదలకు సుమారు 100 మంది పేదలకు దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుందని, అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 45 మంది పేదలను గుర్తించి దాదాపు 100 మందికి ఈ చలికాలం సందర్భంలో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా 100 మందికి బ్లాంకెట్లు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా బ్లాంకెట్లు పంపించేసిన తర్వాత కేక్ కట్ చేసి వీళ్ళందరికీ పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మున్సిపాలిటీ కార్మికులు, మున్సిపల్ కమిషనర్ కూడా ఈ టైంకు వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించాలి. అదేవిధంగా దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరు కావాలి. మరి ప్రెస్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా దీన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భోజనం చేసి సంతోషంగా మా ఎమ్మెల్యే గారికి దీవెన పెట్టి పోవాల్సిందిగా పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 1,30,000 ఉచిత చేప పిల్లలను జగిత్యాల పట్టణం కండ్లపల్లి చెరువులోకి వదిలిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఎంపీడీఓ రమాదేవి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, కట్లకుంట శంకర్, ఆర్ముల్లా గంగారం, ఆర్ముల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు. నీకే కనిపించాయి మనిషిని ఏర్పాటు చేస్తావు, నేను ఏర్పాటు చేస్తా. ఇక్కడికి ఏ మనిషి ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పథకంలో భాగంగా ఈరోజు కల్లపల్లి చెరువు, పెద్ద చెరువుకి ఈరోజు 1,35,000 చేప పిల్లలను వదలడం జరుగుతుంది. దీనికి కారణం ఏకైకంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే సమయము పూర్తి అయిన తర్వాత యాప్
అనివార్య కారణాల వల్ల రాష్ట్రం మొత్తం యాప్ బంద్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మత్స్యకారులు మన అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈ రోజు దాదాపుగా సుమారుగా 6-7 లక్షల చేప పిల్లలని నియోజకవర్గ స్థాయిలో మొత్తం విడుదల చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏకైకంగా మన సంజయ్ కుమార్ గారు చాలా చొరవ తీసుకొని అక్కడ ఉన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి స్పెషల్ గా ఈ రోజు మన యాప్ ని ఓపెన్ చేపించి మనకు ఈ చెరువులో చేప పిల్లలు వదిలే విధంగా చేస్తున్నారు. అందుకు మా మత్స్యకారుల తరఫున, గంగపుత్ర తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కల్లపల్లి చెరువులో చేపల పంపిణీ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన సొసైటీ అధ్యక్షులు అంజయ్య గారికి, సభ్యులందరికీ, పిఎస్ఎస్ డైరెక్టర్ గంగారాం గారికి, గౌరవ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, సంఘ సభ్యులందరికీ, ఇంకా నాకు అందరికి కూడా పేరునయ్యా అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకు, మత్స్యశాఖ అధికారులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనందరం కూడా ప్రజాప్రతినిధులం కావచ్చు, దాంతోపాటుగా మాజీ ప్రజాప్రతినిధులైనా, సొసైటీ సభ్యులైనా, సంఘ సభ్యులు, బాధ్యులు అందరం కూడా ప్రజల కోసం పనిచేశాము. దాంట్లో చెరువులు మిగిలిపోయి ఉండే రకరకాల కారణాలు మన సంఘ సభ్యులు, మన అధ్యక్షులు అందరూ కూడా వచ్చి నాకు చెప్పగానే డిప్యూటీ డైరెక్టర్ గారితో, డైరెక్టర్ గారితో, ఇక్కడ మన జిల్లా అధికారులతో మాట్లాడి మరి యాప్ క్లోజ్ అయిందంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అంతా ఎక్కడో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తప్పకుండా చేయాలనగానే ఈరోజు యాప్ ఓపెన్ చేసి మన జగిత్యాల జిల్లాలో దాదాపు 20 చెరువులు, అందులో ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కల్లపల్లి చెరువు, మోతి చెరువు, ఉపాలపు చెరువు, చలిగల చెరువు, తక్కలపల్లి చెరువులో కూడా ఈరోజు చేస్తున్నందుకు నేను అధికారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ పనైనా కానీ మనం మన నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు మేము వెళ్ళినాం. అంతకుముందు ఎంపీడీ గారు కూడా వచ్చాను. మీకు ఎదురుగా కనబడతాం నంబర్పేట గుట్ట, అక్కడ నగరవనం అని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. ఆ గుట్ట మీద రోడ్ వేయడము, జంగల్ చెడిపోకుండా 120 ఎకరాలకు ఫెన్సింగ్ చేసుడు, పైన వాచ్ టవర్, అక్కడ చెరువు తవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇంతకుముందు డిఎఫ్ఓ గారు అన్నారట, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ప్రోగ్రెస్ లేదు, మరి మీ దగ్గర ఎందుకు బాగా జరిగింది, వేరే కాడ కాలేదంటే డిఎఫ్ఓ గారు చెప్పారంట మా ఎమ్మెల్యే గారు దీన్ని వెనకాల పడుతున్నారు. ఇది చాలా మంది మరి మీరు చూసుకుంటారు. ఇదే అంబార్పేట వెంకటేశ్వర స్వామి గుట్టకు, వెనకబాద్కు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇంకా కూడా చేసేది ఉన్నది. అక్కడ ఈ కార్యక్రమాలు చేసాం. అట్లా ఇదొక బాధ్యత. మీరు నన్ను గెలిపించారు. మీరు నన్ను దీన్ని ఎందుకు గెలిపించారు? రెండోసారి రాష్ట్రంలో పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సుమారు 12 లక్షల రూపాయలతో హైదరాబాద్ వాస్తవ్యులు దోర్నాల గోపయ్య జ్ఞాపకార్థం వారి సతీమణి సోమేశ్వరి కుమారుడు కోడలు శివప్రసాద్ ప్రగతి మనవరాలు చైత్రిక ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చకులు డివిఆర్ శర్మ, మత్తగంజం నాగరాజ్ శర్మ సమక్షంలో గోశాల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో రుద్రాయ నమః కాలాయ నమో బలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతధమనాయ మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరదరిభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. రామేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధౌ గోశాల నిర్మాణ ప్రాప్త్యర్థం శ్రీమాన్ గోత్రం అండి పవన మహర్షి గోత్రోద్భవస్య शिवप्रसाद नाम हेस्य द्रौपदी सवेश्च प्रगति नाम हेस्य क्षेत्रिका सुपुत्रिकस्य गोपय्य जाबकार्थं गोशाला निर्माण प्राप्त्यर्थं श्रीमान् सोमलक्ष्मी मातृश्री नामधेयस्य सह कुटुंबानां समेतस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अनि मम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल
పురుషార్థ సిద్ధ్యర్థం చండికా సోమేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధౌ మమ బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో భేద విభ్యో దివే దివే నమస్కుర్యాన్నాస్తిలం కీర్తయేధేత ఏవ దేవత ప్రీణాతి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శ్రీమాన్ శ్రీ చండికా సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ గోమాత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు తథా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.